పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ యొక్క సినిమా పట్టాలెక్కించారు పవన్ కళ్యాణ్. కానీ పొలిటికల్గా బిజీ కావడంతో ఈ యొక్క సినిమా పూర్తి కాలేదు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వచ్చింది. ఇక మరో వారం రోజుల్లో ఈ యొక్క సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2026లో ఈ యొక్క సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తూ ఉంది చిత్రబృందం. ఉస్తాద్ భగత్ సింగ్కు సంబంధించి మరో న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్లో అంచనాలు పెంచేసింది. ఇక ఈ యొక్క సినిమా కోసం తన కెరియర్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ కూడా అందుకుంటూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది ఇలా ఉండగా జూన్ 2వ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇక సినిమా షూటింగ్కు త్వరలో ప్రారంభం కానుండడంతో ఆయన ఇవాళ శ్రీవారి దర్శనం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం VIP విరామం సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు కూడా చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు కూడా అందించినట్టు, అలాగే పట్టు వస్త్రాలతో సత్కరించారు. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్పై క్లారిటీ కూడా ఇచ్చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇక పవన్ కళ్యాణ్, శ్రీలీల హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ యొక్క మూవీ మాత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. అయితే ఈ యొక్క మూవీ కోసం ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ యొక్క అప్డేట్తో వాళ్ళందరూ తెగ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు.